మెగా ఫ్యాన్స్ కి ఇంకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు రామ్ చరణ్. అయితే ఇది రామ్ చరణ్ ఇస్తున్నారనే కంటే బుచ్చిబాబు ఇస్తున్నారనే చెప్పాలి. ఇన్ని రోజుల పాటు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వస్తారు, అప్పుడు సాయిధరం తేజ్ క్యామియో రోల్స్ చేస్తారు, పవన్ కళ్యాణ్ వస్తారు, ఇదంతా కామనే. కానీ ఒకే స్క్రీన్ పైన అటు రామ్ చరణ్ని ఇటు ఉపాసనని చూస్తే ఎలా ఉంటుంది? ఇది నిజమేనా? ఉపాసన ఏదో క్యామియో రోల్ అంట రాబోయే సినిమాలో, ఏంటది? ఖచ్చితంగా ఇది నిజమే. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒక గేమ్ చేంజర్ ఒకటి ఫ్లాప్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి గుడ్ న్యూస్లో వింటున్నాం. అంటే మొన్న రీసెంట్గా ఇంకొక న్యూస్ వచ్చింది. ఎట్లా అంటే విశ్వంబర సినిమాలో సాయిధరం తేజ్ అదేవిధంగా నిహారిక ఇద్దరు కూడా క్యామియో రోల్ చేస్తున్నారని అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఏ న్యూస్ వినిపిస్తుంది అంటే RC16 బుచ్చిబాబు కాంబినేషన్లో రామ్ చరణ్ అదేవిధంగా జాన్వీ కపూర్ ఇద్దరు కూడా జంటగా చేస్తున్న సినిమాలో ఉపాసన క్యామియో రోల్ చేయబోతుంది. రీసెంట్గా జరిగినటువంటి షూటింగ్లో దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా, అంటే ఆమె షూటింగ్లో పాల్గొన్న కొన్ని క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. అవి కూడా ట్రెండింగ్ అవుతున్నాయి అని చాలా మంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజంగానే ఆమె షూటింగ్లో పాల్గొందా లేకపోతే జస్ట్ షూటింగ్ చూడడానికి వెళ్ళింది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఖచ్చితంగా ఉపాసన మాత్రం ఇందులో క్యామియో రోల్ చేయబోతుంది అని మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా మీద కూడా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఆ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం సినిమా అందుకోలేకపోయింది, ఇప్పుడు ఫ్లాప్ అని అంటున్నారు. మరి ఇప్పుడు ఆ సినిమా తర్వాత రాబోయే ఈ సినిమా మీద ఎక్కువగా అంటే చాలా డబుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బుచ్చిబాబు మీద మొత్తం టోటల్గా నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన మొదటి సినిమాతోనే ఒక నేషనల్ అవార్డు కూడా సంపాదించాడు. అందులో ఆయన కొత్త డైరెక్టరే, హీరోయిన్ కొత్త వాళ్ళే, కొత్త కథతో వచ్చినటువంటి ఆయన మంచి హిట్ అని సాధించారు. కాబట్టి సెకండ్ సినిమానే ఇంత గ్లోబల్ లెవెల్ స్టార్ అన్న ఒక హీరోతోని సినిమా ఛాన్స్ వచ్చిందంటే మరి ఆయన టాలెంట్ ఏంటో అందరూ అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఉపాసన గారి ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారు? క్యామియో రోల్ అంటే నేనేమనుకుంటున్నానంటే ఏదైనా ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంటుంది, అందులో అపోలోని హైలైట్ చేసే విధంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ దాంట్లో, లేకపోతే ఏదైనా ఒక గొప్ప వ్యక్తిలాగా చూపించడం అట్లేమన్నా చూపిస్తారేమో అని అనుకుంటున్నాను. అదే కాకుండా ఇది కొంచెం క్రికెట్ బ్యాక్ డ్రాప్ అండ్ రెస్లింగ్ అంటున్నారు. అంటే కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఆ సినిమాకి సంబంధించిన కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం దానికి సంబంధించి ఫోటో పెట్టిన క్రికెట్ బ్యాక్ డ్రాప్ అని పెట్టారు. కానీ ఇప్పుడు చూసుకుంటే దానికి సంబంధించి బయట ఎక్కడ చూసినా కూడా చాలా మంది ఏంటంటే ఇందులో మల్ల యుద్ధం కూడా ఉండబోతుంది, రెస్లింగ్ టైప్లో ఉండబోతుంది, అట్లా చాలా చాలా విషయాలు అయితే వినిపిస్తున్నాయి. బయోపిక్స్ అలాంటివి ఏమి ఉండవు, క్రికెట్ జానర్లోనే వెళ్ళబోతుంది. మరి ఇంత మంచి స్టోరీలో అసలు ఆల్రెడీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఉంది, మరి ఇక్కడ ఏ పాయింట్లో క్యామియోగా తనని తీసుకొస్తారు? నిజంగా తీసుకొస్తే మాత్రం అసలు లైఫ్ టైం సెటిల్మెంట్. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే ఆమె ఖచ్చితంగా హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు రామ్ చరణ్ కానీ వాళ్ళ టీము కానీ ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్ రావచ్చు, అప్పుడు తిని ఏమన్నా హెల్ప్ చేస్తుందేమో వాళ్ళ హాస్పిటల్ తరపున, లేకపోతే సేమ్ తను ఇప్పుడు సామాజిక అంటే సమాజంలో ఏ విధంగా సేవ చేస్తుందో అదే ఆ సినిమాలో కూడా అదే విధంగా ఏమన్నా చూపిస్తారేమో కొంతమంది అంటున్నారు. చూద్దాం. మరి మొత్తానికైతే జస్ట్ ఒక రూమర్ మాత్రమే, దీన్ని చాలా మంది సీరియస్ గా తీసుకుంటున్నారు. జస్ట్ ఒక రూమర్ అంతే, ఇది బయట వినిపిస్తుంది. బికాస్ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ డే బై డే పెరుగుతున్న క్రమంలో ఆల్రెడీ లాస్ట్ టైం గేమ్ చేంజర్ కొంచెం మనకు చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ రాబోయే సినిమాలో ఏదో కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే ఆ ఫ్యాన్స్ కొంచెం ఎగ్జైట్ అవుతారు అని చెప్పేసి అట్లా ఒక రూమర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగా మనం థియేటర్లోకి వెళ్ళి చూస్తే సర్ప్రైజ్ అవుతాం. చూద్దాం మరి నిజంగా క్యామియో రోల్ ఉంటుందా లేదా అనేది.